ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామా, ఎవరి అమ్మాయి ఇంత బాగా పాడుతుంది? నీకంటేనా మామా? మనకంటే కాదులే. చాలా బాగా పాడావు బోనా. నెక్స్ట్ మిస్ దేవి. పల్లవి సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? హలో సార్, సార్ హలో, వినిపించట్లేదు సార్. హలో సార్, ఒక్క నిమిషం సార్, వినిపించట్లేదు, బయటకు వస్తాను. హలో. ఎవరి అమ్మాయి ఇంత బాగా పాడుతుంది? ఆ పల్లవి నీకు పోటీ అనుకున్నా. నీ దరిదాపుల్లోకి ఎవరూ రారు అనుకుంటే ఈ అమ్మాయి ఎవరు నిన్ను బీట్ చేసేలా పాడుతుంది? హే, అమ్మాయి చాలా బాగా పాడింది కదా? చాలా బాగుంది. ఎంత బాగా పాడిందో. నాకు మాత్రం బాగా నచ్చింది. చిన్న పిల్లైనా ఎంత బాగా పాడిందో. దేవి చాలా బాగా పాడింది కదా? అవును. ఎవర్రా? మ్యూజిక్ కంపెనీ నుంచి ఫోన్ అమ్మా. అవును, ఏంటిందాక దీని ముందు అమ్మాయి బాగా పాడిందని అందరూ అంటున్నారు. అంటే మన భువన కంటే గొప్పగా ఏం పాడలేదు. దీంతో మొదటి రౌండ్ ముగిసింది. రిజల్ట్స్ ఏంటో మన జడ్జ్ బిత్తర సత్తిగానే అడుగుదాం. సార్, మొదటి రౌండ్ లో 10 మంది పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ అటు ఇటుగా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అందరు బాగానే వాడినరు. అయితే ఎలిమినేషన్ అంటూ పెట్టుకోకపోతే ఫైనల్స్ లో విన్నర్ ఎవరనేది చెప్పలేం. కాబట్టి ఈ 10 మందిలో 5గురిని ఎలిమినేట్ చేస్తున్నాం. 5గురిని నెక్స్ట్ రౌండ్ కి ప్రమోట్ చేస్తున్నాం. సెకండ్ రౌండ్ కి వెళ్ళాలంటే ఒక స్మాల్ బ్రేక్. చాలా బాగా పాడారండి. అవును, చాలా బాగా పాడారు. ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ లో మీరే విన్ అవుతారు. అవునా? అవునండి. ఆల్మోస్ట్ అందరి పర్ఫార్మెన్సెస్ చూసాం కదా. ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ కి కూడా సెలెక్ట్ అయ్యారు. సెకండ్ రౌండ్ నుండి ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. ఫైనల్ గా మీరు విన్నర్ గానే బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మీరా? ఏంటండి మీరా అని కొత్తగా అడుగుతున్నారు? లేదు, ఆడిటోరియంలో అందరూ ఎవరో దేవి అనే అమ్మాయి చాలా బాగా పాడింది, చాలా బాగా పాడింది అంటున్నారు. దేవి మీరే కదా? అదేంటి అందరూ బాగా పాడింది అంటున్నారు? ఏ, నేను పాడిన పాట మీకు నచ్చలేదా? సారీ అండి, మీరు పాట పాడడానికి స్టేజ్ మీదకి వచ్చారు. అప్పుడే నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చి నేను బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను లోపలికి వచ్చింది మీ పాట పూర్తయిన తర్వాతే. అవునా? అయినా మీరు నన్ను అప్రిషియేట్ చేయడం ఏంటి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికీ తెలుసా, ఈయన కనుక లేకపోతే అసలు నేను కాంపిటీషన్ కి వచ్చుండేదాన్నే కాదు. నేనొచ్చే దారిలో వెహికల్ చెడిపోతే ఈయనే నాకు లిఫ్ట్ ఇచ్చి సమయానికి ఇక్కడ తీసుకొచ్చారు. భలేవారే, దాందే ఉందండి. మీరు కాంపిటీషన్ లో విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నా ఫ్రెండ్ బోన కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుందండి. భువన అంటే ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది ఆ అమ్మాయి కదండి? అవును. తను కూడా చాలా బాగా పాడింది. అందుకే తను ఈ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదేంటి నేను విన్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి విన్ అవ్వాలని కోరుకుంటున్నానంటున్నారు? అంటే ఇప్పుడు మీరు జస్ట్ పరిచయం అయ్యారు. తను నాకు ఎప్పటి నుంచో పరిచయం.
చిన్న పక్షపాతం అన్నమాట. వస్తానండి, సెకండ్ రౌండ్లో కలుద్దాం. చరణ్, ఎవరితో మాట్లాడొస్తున్నావు? అదే మమ్మీ, దేవి అనే అమ్మాయి చాలా బాగా పాడిందంట కదా, ఆ అమ్మాయితోనే మాట్లాడొస్తున్నాను. ఆ అమ్మాయి ఇందాక నేను డ్రాప్ చేసిన అమ్మాయే. అయినా ఏంటి మమ్మీ, నువ్వు దాన్ని పెద్దగా పాడలేదు, యావరేజ్గా పాడిందన్నావు. వాళ్ళ అమ్మాయిని ఎంతలా మెచ్చుకుంటున్నారు తెలుసా? తనే ఈ కాంపిటీషన్లో విన్ అవుతుందని చెప్తున్నారు. బోనా, వాళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి నీకు గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది. నువ్వు కొంచెం అలర్ట్గా ఉంటే మంచిది. హలో సార్. అవునా? పర్లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడే బయలుదేరుతాను. మమ్మీ, నేను ఆల్బమ్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేంట్రా ఇక్కడ కాంపిటీషన్ పెట్టుకుని? ఏంటి చరణ్, నేను పాడేటప్పుడు ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేసావు కదా, మళ్ళీ సడన్ గా వెళ్ళిపోతానంటున్నావేంటి? నేను సెకండ్ రౌండ్ కి కూడా వచ్చాను కదా. నేను లేకపోతే ఏంటి? నీ గెలుపు కోరుకునే అమ్మ అక్షిత ఇక్కడే ఉన్నారు కదా. నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. నేను నా పని పూర్తి చేసుకొని వచ్చేసరికి నువ్వే నాకు ఫోన్ చేసి విన్ అయ్యానని చెప్తావు. ఓకే, డోంట్ వరీ. వెళ్ళొస్తాను మమ్మీ. సరే పదండి. అక్షిత, విన్నావు కదా, చరణ్ అన్నాడని కాదు గాని నిజంగానే ఆ దేవి నాకు గట్టి పోటీ ఇస్తుంది. ఆ పల్లవి కాంపిటీషన్కి రాలేదు కదా అనుకుంటే ఇదెవరితో వచ్చి తగులుకుంది. దీన్ని కూడా తప్పిస్తే ఎలా చెప్తా. ఏంటిది? మత్తు మందు. ఇదెందుకు తెచ్చావు? ఈ కాంపిటీషన్కి పల్లవి రావట్లేదు అనుకుంటే పర్వాలేదు అనుకున్నాను. ఇంకొకరెవరైనా పోటీకొస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వే గెలవాలి భువన. ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్గా తెచ్చుకున్నాను. దీంతో దాన్ని పడుకోబెడతాను.